ఈరోజు ఈ వీడియోలో ఇలా క్లాత్తో ఒక మంచి రోజ్ ఫ్లవర్ ఎలా తయారు చేయాలన్నది నేను చూపిస్తానండి. చూసి మీరు కూడా ట్రై చేయండి. నేను క్లాత్ ఇలా తీసుకున్నాను. 30 ఇంచెస్ పొడవు అండి, 3 ఇంచెస్ అడ్డము, 30 × 3 ఇలా తీసుకొని ఇక్కడ చూపిస్తున్నట్టు చివరన క్లాత్ని ఇలా ఫోల్డ్ చేసుకున్నాను. ఇలా ట్రయాంగిల్ వచ్చేలాగా ఒక అంచుకి పట్టుకొని ఇలా ఫోల్డ్ చేయాలి. ఫోల్డ్ చేసి దీనిపై నుంచి ఒక కుట్టు వేసుకోవాలి. ఇక్కడ చూపిస్తున్నట్టు వేసుకోండి. ఎడ్జ్లో ఫస్ట్ ఒక ముడిలాగా వేసుకోండి. వేసుకున్న తర్వాత మిగిలిన మనం ఫోల్డ్ చేసినంతా కూడా చిన్నగా లూజ్ కుట్టు వేసుకోండి. దూరం దూరం కుట్లు వేస్తారు కదా, అలా వేసేసుకోండి. ఇక్కడ చూపిస్తున్నట్టు మనం ఫోల్డ్ చేసిన క్లాత్ మీద నుంచి ఇలాగా దూరం దూరం కుట్లు చిన్న చిన్న టాకాలు ఇలా వేసుకోండి. లూజ్గా వేసుకోవాలి, టైట్గా వేయకూడదు. చూసుకుంటూ ఇలా నిదానంగా మనం ఫోల్డ్ చేసిన దాని మీదుగా మొత్తం ఇలాగా కుట్లు వేసేసుకోండి. మంచి కలర్ క్లాత్ తీసుకొని ఇలా చేసుకుంటే చాలా బాగుంటుందండి. దీన్ని మనం హెయిర్ బ్యాండ్ లాగా యూజ్ చేసుకోవచ్చు. లూజ్ హెయిర్ ఇష్టపడే వాళ్ళైతే దీన్ని మనం క్లిప్లా కూడా యూజ్ చేసుకోవచ్చు. అది ఎలాగన్నది నేను లాస్ట్లో చూపిస్తాను. ఇక్కడ మనం ఫోల్డింగ్ మీదుగా కుట్టు వేసుకున్న తర్వాత ఇంకొక ఫోల్డ్ నేను ఇక్కడ చూపిస్తున్నట్టు మనకి ఇట్లా మిడిల్లోకి ఫోల్డ్ చేస్తే ఈక్వల్గా వచ్చేటట్టుగా ఒక అంచు పట్టుకొని కిందికి ఇలా చిన్నగా ఫోల్డ్ చేసుకోవాలి. చూడండి, క్లియర్గా చూస్తే అర్థమవుతుంది. పైన నుంచి క్లాత్ని కొంచెం కిందికి ఇలా మడత పెట్టి చూపిస్తున్నాను. ఇలా మిడిల్లోకి వచ్చేటట్టు చూసుకొని ఫోల్డ్ చేసుకొని సేమ్ దీనిపై నుంచి కూడా ఇందాక ఎలా అయితే కుట్టు వేసుకున్నామో దూరం దూరంగా అలాగే సేమ్ వేసేసుకోండి. ఈ ఫోల్డింగ్ పై నుంచి కూడా కుట్టు వేసుకోండి. ఇదే కాకుండా మనం వేరే రకంగా కూడా ఫ్లవర్ ఎలా రెడీ చేసుకోవాలన్నది మన ఛానల్లో ఇంకా వీడియోస్ ఉన్నాయండి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఒక్కసారి వెళ్ళి సెర్చ్ చేయండి. మీకు ఆ వీడియోస్ యూజ్ అవుతాయి అనిపిస్తే మీ ఫ్యామిలీస్కి, ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి వీడియోస్ని షేర్ చేయండి. ఇలా 2 మడతల పైనుంచి కుట్లు వేసేసుకున్న తర్వాత మిగిలిందంతా అలాగే స్ట్రేట్గా పట్టేసుకొని 2 క్లాత్ల పైనుంచి చివర్లకి సేమ్ ఇంతకు ముందులాగే లూజ్ కుట్టు ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు క్లాత్ మొత్తం ఇదే విధంగా చివరి దాకా ఇలాగా దూరం దూరంగా కుట్లు వేసేసుకోండి. కుట్టు వేసేటప్పుడే మనం క్లాత్ను అడ్జస్ట్ చేసుకుంటూ వేసేసుకోవాలి. ఇలాగా దగ్గరికి అనుకుంటూ మనకి కుచ్చుల్లాగా రావాలి కదా, అలా వచ్చేటట్టుగా చూసుకొని క్లాత్ని దగ్గరికి అడ్జస్ట్ చేసుకోండి. మీకు ఎంత పెద్దగా కావాలంటే ఇంకొంచెం క్లాత్ ఎక్కువ తీసుకోవాలంతే. తీసుకుంటే ఎక్కువ బంచెస్ వస్తాయి, మనకి బాగుంటుంది. నేను ఇంత తీసుకున్నాను. ఇలా మొత్తం కుట్టు అయిపోయిన తర్వాత చివర్లో ముడి వేసేసుకున్నాను. మీరు ముడి వేసుకోవడానికి ముందే క్లాత్ మీకు ఎంత కావాలో అంత అడ్జస్ట్ చేసేసుకొని దగ్గరకు అనుకొని చివరన ముడేసుకోండి. ఇలా ముడేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని మనం ఇక్కడ చివరి నుంచి ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా మనకి రోజ్ ఫ్లవర్ షేప్ వచ్చేలాగా ఇలా గుండ్రంగా క్లాత్ని ఫోల్డ్ చేసుకోవాలి. నెమ్మదిగా గమ్ పెట్టుకుంటూ ఇక్కడ చూపిస్తున్నట్టు ఫోల్డ్ చేసేసుకోండి. మొత్తం క్లాత్ అంతా గమ్ అప్లై చేసుకుంటూ రౌండ్గా మంచిగా వచ్చేటట్టు కిందికి పైనికి అవ్వకుండా చూసుకొని నిదానంగా ఇలా మొత్తం గమ్ పెట్టి చుట్టేసుకోండి. ఎక్స్ట్రా క్లాత్స్ అన్నీ కనబడకుండా కూడా నేను కిందన ఇంకొక కొంచెం క్లాత్ తీసుకొని స్టిక్ చేసేసుకున్నాను, క్లాత్స్ అవి బయటికి రాకుండా. తర్వాత కింద కూడా ఇలా హెయిర్ బ్యాండ్ యూజ్ చేశాను. చూడండి, ఇక్కడ గమ్ పెట్టేసి హెయిర్ బ్యాండ్ పెట్టేసుకున్నాను. ఇక్కడ మీరు హెయిర్ బ్యాండ్ ప్లేస్లో మనకి ఇంట్లో పాత క్లిప్స్ అవి ఉంటాయి కదండి, దాన్ని తీసుకొని ఈ కింది సైడ్లో ఇది ఉంటుంది కదా మనకి ఒక్క పార్ట్, అదొక్కటే తీసుకొని మనం ఫ్లవర్ బ్యాక్ సైడ్ స్టిక్ చేసుకున్నామంటే ఇదే మనకి క్లిప్ లాగా కూడా యూజ్ అవుతుంది. చాలా బాగుంటుందండి. మీకు ఇంకాస్త పెద్దగా కావాలంటే క్లాత్ కొంచెం పెద్దగా తీసుకోండి, సరిపోతుంది. ఇలాంటి ఫ్లవర్ మేకింగ్ వీడియోస్ మన ఛానల్లో ఇంకా ఉన్నాయండి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఒక్కసారి వెళ్ళి చెక్ చేయండి. బాగుంది కదా ఫ్లవరు. మీరు మంచి కలర్ క్లాత్ తీసుకొని చేసుకుంటే ఇంకా చాలా బాగుంటుందండి. ఎలా కావాలంటే అలా యూజ్ చేసుకోవచ్చు. మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ ఇచ్చి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.